అందరు దయచేసి చేతులు ఎత్తండి. ఎల్ఆర్ఎస్ ఉచితంగానే చేయాలి. ఉచితంగా ఒక్క రూపాయి కూడా పేద ప్రజల మీద మోపకుండా మీరు అప్పుడు ఎన్నికలప్పుడు మీరు ఏ మాటనైతే ప్రజలకు ఇచ్చినారో ఆ మాట ప్రకారం ఉచితంగానే ఎల్ఆర్ఎస్ చేయాలి. లేకపోతే ప్రజల ఆగ్రహానికి మీరు గురికాక తప్పదు అని చెప్పి ఈ ధర్నా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. అయితే అప్పుడు వాళ్ళు అన్న మాటలు ఏందో ఒకసారి చూడరు దయచేసి. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాం, బాయ్కాట్ ఎల్ఆర్ఎస్, బాయ్కాట్ టిఆర్ఎస్. చెప్తున్నాం, బాయ్కాట్ ఎల్ఆర్ఎస్, బాయ్కాట్ టిఆర్ఎస్. నో టిఆర్ఎస్, నో ఎల్ఆర్ఎస్. ఇటువంటి అమానవీయ జీవోని వ్యతిరేకిద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. వచ్చిన తర్వాత ఉచితంగా రెగ్యులరైజేషన్ జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తూ, నిరుపేదల మధ్యతరగతి కుటుంబాలని వారి నుంచి సొమ్ము అక్రమంగా లాగడానికి ప్రభుత్వం పెట్టింది. ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ని ప్రజలు బాయ్కాట్ చేయండి, టిఆర్ఎస్ పార్టీని బాయ్కాట్ చేయండి. చెప్తున్నాం, బాయ్కాట్ ఎల్ఆర్ఎస్, టిఆర్ఎస్ ని బైకాట్ చేయండి, ఎల్ఆర్ఎస్ ని బైకాట్ చేయండి. మేము ఎల్ఆర్ఎస్ మేము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ ని ఉచితంగా చేస్తాము అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేను ఈ సభ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఒకవేళ మీరు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చెయ్యకపోతే నువ్వు మంత్రి వర్గం నుండి రాజీనామా చేసి బయటకు వచ్చి మాతో కలిసి పోరాడతావా ప్రజల పక్షాన అని చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. అయితే ఫ్రీగా చేయండి ఎల్ఆర్ఎస్ ని, లేకపోతే నీ మంత్రి పదవికి రాజీనామా చేయాలా ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇది సభ ద్వారా డిమాండ్. ఈ డిమాండ్ మీ అందరు హర్షధ్వానాలు మీ చేతులు ఎత్తి చెప్పాలని చెప్పి మనం చేస్తాం. నెక్స్ట్ సీతక్క. ప్రజలలో అసంతృప్తి ఉన్నది, దాన్ని తగ్గించే ఆలోచన చేస్తా ఉంటున్నాం. అదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, తగ్గించే ఆలోచన కాదు. ఇవాళ ఎల్ఆర్ఎస్ జోలి వేయడం అంటే టీఆర్ఎస్ ని బొంద పెడతారు పార్టీలు. జాగ్రత్త, ఎల్ఆర్ఎస్ టీఆర్ఎస్ కూడా నడవదిగా. ఎందుకంటే ఇది ఎక్కడ లేదు దేశంలో ఎక్కడ లేదు. ఏ రాష్ట్రంలో ఇంత ఘోరమైన చర్యలు తీసుకోలేదు. కనీసం 3 లక్షల కోట్లన్నా వస్తుందని చెప్పి ఆయన లెక్క అంట. అందులో పాల్గొన్న ఆఫీసర్ నాకు చెప్పింది, ఒక రంగారెడ్డి జిల్లాలోనే 1 లక్ష కోట్లు వస్తున్నాయి. ఆ యాదాద్రి భువనగిరి జిల్లాలో దగ్గర 30-40 వేల కోట్లు వస్తున్నాయి. ఇప్పుడు చూడరా, ఎకరానికి 15 ప్లాట్లు, 1000 ఎకరాలు ఇక్కడ లేఅవుట్లు, అన్ని గ్రామ పంచాయతీ లేఅవుట్లు. ఇప్పుడు అందరూ డబ్బులు కట్టాలి. ఎవరు కట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ కోర్టులు వస్తున్నది, హైకోర్టులో జరుగుతుంది. అవసరం సుప్రీంకోర్టుకు పోతాం, బయట కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఎవ్వరు కూడా మీరు 50,000 కట్టకండి. 1000 అప్లికేషన్ కట్టింది కదా, వదిలిపెట్టింది. దానికి 2.5 ఏళ్ళు చూసుకున్నాగా అయిపోతుంది. ఏముంది చెప్పు, 2.5 ఏళ్ళు ఈత రాదవ్వద్దు. ప్రజలలో అసంతృప్తి. ఏమంటున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు? 1000 రూపాయలు ఇప్పుడు కట్టిరు కదా, ఇక అంతే చాలు, మేము ఫ్రీగా చేస్తాం. కేసీఆర్ 1 లక్ష కోట్లు దీని మీద సంపాదించాలని చూస్తున్నాడు. మరి నువ్వెందుకు పీకనికి పెట్టినావా? ఇప్పుడు నువ్వెందుకు పెట్టినావు? పీకనికి పెట్టినావా? ఆ రోజు ఉత్తుత్త అంటే దాంట్లోనే చెప్తున్నాడు, మనం ప్లాట్ కింద అని పెడితే అప్పుడు ప్రజల నుంచి కొద్దిగా ఎక్కువైతున్నది అన్న ఫీడ్బ్యాక్ వస్తే తక్కువ చేద్దాము అని కూడా చెప్పినాం. 1000 రూపాయలు కట్టించుకున్న తర్వాత ప్లాట్కు 200 రూపాయలు గజానికి ఎంతో పెడితే ఇది ఎక్కువైతున్నది, తక్కువ చేద్దామని కూడా చెప్పినాం. దాన్ని కూడా అంటే తక్కువ చేస్తున్నాడట. తక్కువ లేదు, ఎక్కువ లేదు, అసలు తీసుకోవద్దు. ఈ 1000 రూపాయలు కట్టిరు గంతే, ఒక్క పైసా కూడా తీసుకోవద్దు. కోర్టులో కేసు వేసిండు ఆయన. కేసు వేసి ఆపేసిండు. ఇప్పుడు నేను అడుగుతున్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, ఆ రోజు నువ్వు అన్నావు 1 లక్ష కోట్లు సంపాదిస్తాడు కేసీఆర్ ప్రభుత్వం దీంట్లో అని, నువ్వెందుకు పీకనికి మళ్ళీ పెడుతున్నావా ఇప్పుడు ఎల్ఆర్ఎస్? 1 లక్ష కోట్ల భారం నువ్వు ప్రజల మీద ఎందుకు వేస్తున్నావు? మరి అప్పుడు కోర్టులో కేసు వేసినావు, మరి ఇప్పుడు కూడా నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కోర్టులో కేసు వేస్తావా? లేకపోతే మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వస్తావా?
చెప్పాలి అని చెప్పి నేను మీ అందరు హర్షధ్వానాల మధ్యలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. నెక్స్ట్ సీతక్క. ఇక అవన్నీ అయిపోయినాయి. ఇక ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర సిల్లి గవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. ఇక అవన్నీ అయిపోయినాయి. ఇక ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర సిల్లి గవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. సీతక్క ఆమె నాకు గౌరవమే ఉండే. ఆమె ప్రతిపక్షాలు ఉన్నప్పుడు నేను ఆర్ఎండ్బి మంత్రిగా ఉన్నప్పుడు పాపం రోడ్లు అడుగుతూ కూడా ఇచ్చిన సీతక్క బాగా ప్రజల కోసం కష్టపడి పనిచేస్తుంది కదా, అక్కడంతా అడవుల ప్రాంతం ఉంటుంది అని చెప్పి రోడ్లు కూడా ఇచ్చిన చాలా. మనకు మాత్రం పంచాయతీ రోడ్లు ఆల్రెడీ మంజూరైనా కూడా ఇప్పుడు రద్దు చేస్తా అంటున్నది ఆమె. పాల్గొండ నియోజకవర్గం కూడా అన్నిట్లో మోసమే వాళ్ళు. ఏమన్నదాం ఇప్పుడు కేసీఆర్ దోచుకోవటానికి దాచుకోవటానికి ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చిండు అన్నారు. మరి సీతక్క మీరు కూడా ఎంత దోచుకుందామని ఎంత దాచుకుందామని ఇప్పుడు ఎల్ఆర్ఎస్ తీసుకొస్తున్నారు సీతక్క. ఆ దాచుకొని ఎక్కడ పెట్టుకుందామని మీరు ఎల్ఆర్ఎస్ తీసుకొస్తున్నారు సీతక్క. మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది అప్పుడు అన్నావు కదా, మరి ఇప్పుడు నువ్వు ఎంత దోచుకొని ఎంత దాచుకుంటావు సీతక్క? ఎంత దాచుకుందామని ఎల్ఆర్ఎస్ తీసుకొస్తున్నారు సీతక్క మీరు? దీనికి సమాధానం చెప్పాలి సీతక్క. మొత్తం ఉచితంగానే ఎల్ఆర్ఎస్ చేయాలా, లేకపోతే సీతక్క కూడా రాజీనామా చేస్తుందా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ సభ వేదిక మీద నుంచి. బట్టి విక్రమార్క గారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలపైన ఏదో రకంగా పెద్ద ఎత్తున పడి పన్నుల పేరు మీదనో లేదా ఇంకో దాని పేరు మీదనో వాళ్ళ రక్తాన్ని పీల్చాలన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి పెద్ద భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో. మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు. రిజిస్ట్రేషన్ ఆపే హక్కు మీకెవడిచ్చిందండి? మేము రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భయపడబాకండి. నేను నిన్న మొన్న ఇబ్బడిగా మేము తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈరోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు ఈ రకంగా. సో ఇది మంచిది కాదని మేము గతంలో కూడా చెప్పాం. ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత ఇంకెట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తేనే భయాందోళనగా ఉంది. ఈ భారాన్ని భరించలేక ఒక అర్థం చేసుకొని ఒక కంక్లూజన్కి వచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, దీన్ని ఎప్పుడు అడుగుదామని. మీరెవరు ఆందోళన పడబాకండి అని చెప్పి మేము వారికి విజ్ఞప్తి చేస్తూ వీలైతే వాళ్ళు కట్టబాకండి. మీ అందరికీ వెసులుబాటు కలిగిస్తాం. వాళ్ళకి వెసులుబాటుగా ఉండాలి తప్ప వాళ్ళ మెడకు ఉరేసేట్టుగా ఉండకూడదు. అది పన్ను కానీ లేకపోతే ట్యాక్స్. రాష్ట్రంలో ఏమంటున్నాడు బట్టి విక్రమార్క గారు? రక్త కన్నీరు నాటకం ఉంటుండే. ఆ నాటకంలో నాగభూషణం అని పాత యాక్టర్ ఉండే. ఇక్కడ పెద్ద మనుషులకు గుర్తుంటది. సేవి రక్త కన్నీరు నాగభూషణం ఎట్లయితే యాక్టింగ్ చేస్తాడో అట్లా యాక్టింగ్ చేస్తాడు ఈయన. చూసారు కదా మీరే. రక్తం పీల్చటానికి టిఆర్ఎస్ నాయకత్వము కేసీఆర్ ప్రభుత్వము ఎల్ఆర్ఎస్ పెట్టింది అని అంటున్నాడు. మరి ఇప్పుడు ఏం పీల్చుదామని చెప్పి మీరు పెట్టిరు సార్ ఎల్ఆర్ఎస్? ఎవడి రక్తం పీల్చుదామని పెట్టిరు సార్ మీరు ఎల్ఆర్ఎస్? అప్పుడు మమ్మల్ని అంటారు కదా, కట్టబాకండి అంటే కదా రక్త కన్నీరు నాగభూషణం లాగా. కట్టబాకండి. మరి ఇప్పుడు మళ్ళా ఎందుకు తెచ్చినావు సార్? నాలుకనా లేకపోతే ఇంకేమన్నా? సమాధానం చెప్పాలి బట్టి విక్రమార్క గారు. అప్పుడు ప్రజలకు కట్టబాకండి అన్నవాడివి, రక్తాన్ని పీలుస్తున్నారు అన్నవాడివి. మరి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేపించి ఫ్రీగా రిజిస్ట్రేషన్లు చేపియాలని చెప్పి మీ అందరి హర్షద్వారాల మధ్యన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.
ఇక ఇప్పుడు ఫైనల్ గా అస్సలు బుడ్డర్ ఖాన్ మోసాలకు నంబర్ 1, మోసాలకు మోసగాడు, మోసాలకు మోసగాడు. ఇక వినండి, ఆయనంతా ఇంకా గమ్మత్ మాట్లాడతాడు. ఇక